ఒక క్రైస్తవుడు మరి పాపం చేస్తున్నాడు, కారణం ఏంటంటే ఆ వ్యక్తి శరీర క్రియను బట్టి చేస్తున్నాడు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ మీలోనికి రావాలి, మీకు విడుదల కలగాలి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, ఆయన కృపలో ప్రతిరోజు బలపడాలని కోరుతున్నాను. దేవుడు మీకు ఏది లేదో అది ధారాళముగా ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు పరలోకం వెళుతూ దేవుడిచ్చిన బహుమానంలో గొప్ప బహుమానం ఏదంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనే మాటలు మనము రెండు నామాల చేత పిలువబడుతున్నాడు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్ముడు. అవును, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్ముడు అని పిలువబడుతున్నాడు. ఎక్కడెక్కడైతే మరి పరిశుద్ధాత్మను వచ్చిందో ఆయన మనలో నివసించే దేవుడిగా కనబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే వచ్చిందో అది ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఎక్కడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో అది ఆయన శక్తిని చూపిస్తుంది. చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటే అక్కడ అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. తర్వాత మిమ్మల్ని దేవుడు సాక్షులుగా చేస్తారని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 14:17 ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మీలో ఉండును అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన ఆత్మ ఫలాలు ఫలించేవారుగా కనపడతాం. అంటే మన క్యారెక్టర్ని ఆయన సరిచేస్తాడు. శరీర కార్యాలను నశింపచేయగల శక్తి కేవలం పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే ఉంది. శరీర కార్యాలు ఎటువంటిదంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మన శరీరంలో ఒక నియమం ఉంది, అది పాప నియమం అని పిలువబడుతుంది. రోమపత్రిక 7:14లో రాయబడి ఉంది. ఈ పాప నియమం ఏం చేస్తాయంటే సాతాను ఒక వ్యక్తిని పడితే, సాతాను ఒక వ్యక్తిని ఆవరిస్తే వాడు ఎటువంటి క్రియలు అయితే చేస్తాడో అటువంటి క్రియలన్నీ మన చేత చేయిస్తే ఈ పాప నియమం మనలో ఉంటూ మనకు విరోధంగా అవి క్రియ చేస్తూ ఉంటాయి. అందుకొరకే శరీర కార్యాలు మీరు చూస్తే ఆ గలాతీ పత్రిక 5:19లో వ్యభిచారం రాయబడింది. అదే సమయంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు దేవుని బిడ్డలారా యేసుప్రభువు ద్వారా విడుదల చేస్తున్నాడు. అపవిత్రాత్మ, వ్యభిచారాత్మ ఒక మనిషిలోనికి వస్తే ఆ ఆత్మ ఏం చేస్తాయండి? ఆ వ్యక్తిని వ్యభిచారం చేయిస్తాయి. చూడండి, ఒక వ్యక్తి ఆ వ్యభిచారం అనే పాపాన్ని దురాత్మ చేత చేయవచ్చు, తన శరీర క్రియలను బట్టి కూడా చేయవచ్చు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు మరి పాపం చేస్తున్నాడు, కారణం ఏంటంటే ఆ వ్యక్తి శరీర క్రియను బట్టి చేస్తున్నాడు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ మీలోనికి రావాలి, మీకు విడుదల కలగాలి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రియ బిడ్డలందరినీ విడుదల చేసి పరిశుద్ధాత్మతో నింపమని, తాకమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా 59:21.